పాలు మనకి ఎసురు కాగేలోపు చిన్న ఒక కథ చిన్నప్పుడు కథ చెప్తానంట. మరి దాన్ని నిందా చెప్పు సురేఖ. నువ్వు చెప్పు, నీకు సార్లు చెప్పింటారులే. అసలు చూస్తున్నాగానే ఊకు మంచి స్మెల్ వాసన చూస్తున్నాగానే నూరు ఊరిపోతుంది. ఆ శివుని గుళ్ళోనే ఏదో ఒక వారం ప్రసాదాలు పెడుతుంటారు, ఇట్లా ఇవి పెడుతుంటారు సేమ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగుంటామప్పా. మరి మీరు ఎలా ఉండరు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. మరి అలాగే ఫ్రెండ్స్, మరి ఈరోజు సురేఖ అయితే ఎస్పెషల్లీ బ్లాగ్ ఈరోజు స్వీట్ బ్లాగ్ చేస్తుంది. మరి అది ఏంటో సురేఖ మాటల్లోనే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అప్ప. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు అయితే మరి నేను స్వీట్ పొంగల్ చేయబోతున్నానండి. మరి స్వీట్ పొంగల్ అంటే పాతదేమనుకోకండి అబ్బా, మనమైతే మన ఛానల్లో ఎప్పుడు చేయలేదు కదా. నేను చేసేది ఎలాగో అది చేద్దాం అనుకున్నాను. ఓకే అండి, మరి చేద్దాం ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేయబోతుంది సురేఖ. మీకందరికీ ఒకటే అప్ప, అదేంటంటే మేము పాతవా కొత్తవా అని మన ఛానల్లోనే ఆలోచన చేయకండి. మేము చేసే విధానము మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ అంటే యాక్చువల్గా అంటే మా ఛానల్లో లేనిదే చేస్తాము, వేరేది ఏం చేయము. కొత్తది కానీ పాతది కానీ అట్లాంటివి ఏం చేయము. పాతది అయితే సేమ్లే, ఒకరిది పెట్టింది నాకు చూసింది అని అనుకోకుండా మన ఛానల్లో ఏది లేదో అది మాత్రమే చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికి వచ్చి టేబుల్ సిస్టమ్ అయితే పెట్టిందప్ప, సూపర్. ఏదో కొత్తగా ఉండాలని చెప్పి చెప్పు మరి ఏమేమి. నేను ఫస్ట్ సారి అయితే మరి ఒక గ్లాసు బియ్యం తీసుకుందామండి. మరి ఒక గ్లాసే, ఒక గ్లాసు బియ్యం తీసుకుందాము. ఫస్ట్ అయితే మరి బియ్యం శుభ్రం చేసుకుందామండి, నీట్గా కడిగేసుకుందాం బియ్యము. ఇలా బియ్యం అయితే కడిగేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల సేపు బియ్యం నానేసుకుందామండి. మరి ఇలాగే నానని ఇప్పుడైతే బియ్యము అయితే నానేసింది కదా సురేఖ. మరి దానిలో కావాల్సింది ఏమో ఇప్పుడు మనకి సురేఖ అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్ప మా వీడియో, ఖచ్చితంగా బాగుంటది ఈ వీడియో. ఏమేమి వేస్తారు సురేఖ మరి దాంట్లోకి? స్వీట్ పొంగలి, బెల్లంతో చేసిన పొంగలి. చెప్పు. మొట్టమొదటిసారి అయితే పాలు తర్వాత దాంట్లోకి కావాల్సినన్ని శనగపప్పు బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు కావాల్సినన్ని యలాకులు, ఒక 4-5 అయితే ఉడిసాల యలాకులు, ఎండిన ద్రాక్షలు, గోడంబీలు మనకు సరిపోతంత బెల్లము. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే మరి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందామండి. ఇప్పుడు బియ్యం నానేసినాయి బియ్యం అయితే 5 నిమిషాలు నానేసుకోవాలని చెప్పాను కదా, నానినాయి బియ్యము. ఇప్పుడైతే మనం ప్రసాదం పొయ్యి అంటించుకుందామండి. నీళ్ళు కండి కొంచెం కండి కొంచెం కావట్లేదు. వెళ్ళి పాలు వేస్తాను మరి ఇప్పుడు. ఓకే, తగినైతే పాలు వేసుకుందామండి. మరి ఎసురుకి ఎన్ని ఉంటాయి? గ్లాసు పోసుకునేవా? ఎన్ని గ్లాసులు పోస్తావు పాలు? గ్లాస్ గ్లాస్ యాడ్ పెడితే అప్పుడే గ్లాస్ పాలు మరి చూపించాలి కదా నీకు. గ్లాస్ యాడ్ పెడితే ఒక గ్లాస్ బియ్యం లేకైతే మనం ఎసురైతే 3 ఎన్ని గ్లాసులు? సురేఖ అయితే 3 గ్లాసుల నీళ్లు పోస్తుందట. మరి నీళ్లు అంటాం, సారీ పాలు పోస్తుందట. రైట్, ఓకే. మనకి పొంగలకైతే ఒక గ్లాసు ఒక గ్లాసు బియ్యంకి ఖచ్చితంగా ఏ గ్లాసుతో బియ్యం పోసుకుంటే ఆ గ్లాసుతో 3 గ్లాసులు పాలు పోసుకోవాలి. నీళ్ళు పాలు ఎంత? సారీ, ఓకే. రైట్. పాలు మనకి ఎసురు కాగేలోపు చిన్న ఒక కథ చిన్నప్పుడు కథ చెప్తానంట. మరి దాన్ని నిందా చెప్పు సురేఖ. నువ్వు చెప్పు, నీకు సార్లు చెప్పింటారులే. మా ఆయన చెప్తాడు బాగా వస్తా కథలు. నాది ఎన్నే మర్చిపోయాను నేను. నువ్వు చెప్పు. నాకు చిన్న కథ అయితే వస్తుంది. చిన్నది చాలా చిన్నదంట, అది పెద్దది కూడా చెప్పొద్దు. అంతలోపు ఇది కాలుతుంది. మరి కాలుతుంది ఏమన్నా ఉంటే తింటప్పుడు ఎంత చెప్తున్నా మరి వస్తావు. చిన్న కథ నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇంట నీ కథ చెప్తున్నా చూడే. చెప్పు.
మరి ఒక రాజుకి 7 మంది కొడుకులు ఉంటారంట. 7 మంది కొడుకులు ఉంటే 7 మంది కొడుకులు యాటకు వేయిండ్రంట. యాటకు వేయింటే వాళ్ళు 7 మంది కొడుకులు 7 చేపలు పట్టుకొచ్చారంట. 7 చేపలు పట్టుకొస్తే 7 చేపలలో 6 చేపలు ఎండిందంట, 7 చేప ఎండలేదంట. అన్ని చేపలు ఎండలేవా, చేప నువ్వు ఎందుకు ఎండలేవంటే నాకు ఈ గడ్డిమోపు అడ్డం వచ్చింది అన్నట. గడ్డిమోపు ఎందుకు అడ్డం వస్తావా అన్నట. నన్ను ఆవు తినలేదు అన్నంట. ఆవు ఎందుకు తినలేవు అన్నంట. నన్ను జీతగాడు ఇడిచలేడు అన్నంట. జీతగా ఎందుకు ఇడిచలేవు అన్నంట. నాకు అవ్వ అన్నం పెట్టలేదు అన్నంట. అవ్వ ఎందుకు అన్నం పెట్టలేవు అన్నంట. అంటే పిల్లగాడ ఏడుస్తుంది అన్నంట. పిల్లగాడ ఎందుకు ఏడుస్తున్నావు అన్నంట. నన్ను చీమ కొట్టింది అన్నంట. చీమ వచ్చేసింది అప్పో, ఎసరు వచ్చేసింది. తీసురాపో ఫ్రెండ్స్. మరి మాటల్లోనే పొడుపు కథంగా ముగిక ముందరే మరి ఎసరు పొంగింది. ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి. ఇది కూడా ఒక గ్లాసే ఉండేది. గ్లాస్ ఇది ఎలా గ్లాస్ వేస్తా మరి తప్పుడు ఎలాకులు. ఓకే అండి, మరి ఇలా అన్ని వేసిన తర్వాత కలిపేసుకుందామండి. బాగా కలిపేసిన తర్వాత దీన్ని బాగా ఇలా మరుగుతప్పుడు బియ్యం వేసేసుకుందాము. ఓకే, మూత పెట్టేస్తా. వీటితో పాటు మనం శనగ పప్పు కూడా వేసుకుందామండి. నేను కలుపుతూనే ఉంటాను. కలుపుతుంటానబ్బా, ఇదే పనే కదా మనకి. బియ్యము అన్ని దీంట్లోకి శనగపప్పు మరి ఎలాగలో మొత్తం అయితే వేసేసింది. ఇంకా ఇది కలుపుకుంటే ఉంటేనే లెక్క అన్నమాట. లేకపోతే మరి పాలు కాబట్టి ఎమర్జెన్సీ పొంగుతాయి, బయటకు వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి కథ అయితే అప్పుడు కొంచెం పెండింగ్ మిగిలేదు కదా సురేఖ. చెప్పు సురేఖ, ఇది ఉడుకు పెట్టే లోపల మిగిలిన బ్యాలెన్స్ చెప్పు, నాకు టెన్షన్ ఉన్నది. నాకు కథ బాగా కదా. సూపర్. నేను బాగా చెప్తానా లేదా ఫ్రెండ్స్? మరి ఖచ్చితంగా అయితే కామెంట్ లో చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. చేయాలా? నాకు కథ చిన్నప్పటి నుండి వస్తుంది కథ. చెప్పు మరి. మరి పిల్లవాడ ఎందుకు ఏడిచినావా అన్నంట. అంటే నన్ను చీమ గుట్టింది అన్నంట. చీమ ఎందుకు గుట్టినావు అన్నంట. అంటే నా బంగారు పుట్టులకి చేయి వెళ్తే నేను గొరకనా అనిందంట. అయిపోయింది అంతేనే. అందరూ ఇట్లా సపట్లు గోడ్ అని సపట్లు పట్టు. ఏం నాకు లాస్ట్ బాగుందా మొత్తానికి కొంచెం బాగుండాలా కదా. ఫ్రెండ్స్, మరి మా ఆయన నాకు బాగుంది చెప్పానా లేదా కామెంట్ నాకు కంపల్సరీ పెట్టాలా. ఓకే, లోపల మనం అన్నం కూడా మరి దగ్గరికి అయింది. స్వీట్ పొంగలి. అబ్బా అడుగు నుంచి కలిపి అడుగు గరుచుకుంటుంటది. కలపనికి రాదు కానీ కలిపాక తనలాడతాడు బాగా. హైలైట్. చెయ్యేది కదా, కలపనీకే రాదు. ఏమేం చేయనీకి రాదు. అన్ని కలుపుతాం, ఏంటికి కలపం. ఇలా అన్నం అయిన తర్వాత నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసిన తర్వాత మనమైతే తీసుకుని ఎండిన ద్రాక్షలు జీడిపప్పులు వేసేస్తాం. మొదటిగా అయితే ఎండిన ద్రాక్షలు వేసేస్తున్నారబ్బా. తర్వాత మనం జీడిపప్పులు వేసేసుకుందాం. ఈరోజు నేను సపోర్ట్గా నిలిచినందుకు సురేఖ. సో మొత్తానికి వచ్చింగా స్వీట్ పొంగలి, బెల్లంతో చేసిన పొంగలి. పిల్లలు కూడా ఇష్టపడతారు ఈ పొంగలిని చూస్తే. తిన్నారంటే ఒక్కసారి తింటే చాలు. ఇంకా దాని కథే వేరుంటుంది. ఇంకా మనం హాట్గా తినే కంటే స్వీట్ కూడా అప్పుడప్పుడు తింటే ఒంటికి మంచిది. ముఖ్యానికి మరి బెల్లం మరీ మంచిది. ఎందుకంటే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది కదా అది.
వృద్ధి చేస్తుంది. కాబట్టి బెల్లంతో ఏం ఐటమ్స్ చేసుకున్నా మీ ఇంట్లో స్వీటు బెల్లంతోనే చేసుకునండి. ఇప్పుడు ఏమంటే ఇంకా కాలాలు కూడా సేమ్ బాగాలేవు. సార్ వదనాలి సార్. ఓకే. సో మొత్తానికి వచ్చి అయిపోయింది తప్ప స్వీట్ పొంగలి, బెల్లంతో చేసిన పొంగలి. బంద్ చేస్తావా అమ్మంట? ఓకే, రెడీ అయినట్టండి. మరి గ్యాస్ పొయ్యి అయితే బంద్ చేసుకుందాము. ఓకే, ఇదైతే మరి మా ఆయన కోసం కొద్దిగా చల్లగా అయిన తర్వాత చూద్దామండి. చల్లగా కానీ నా చేయను కడుక్కుంటానులే ఇది. రెడీ. ఇప్పుడైతే మరి మా ఆయన అయితే టేస్ట్ చేసే దగ్గర స్వీట్ తిని చాలా రోజులు అయిందండి. మరి అస్సలు ఈ స్వీట్ ఆ పొంగలి అంటేనే ఎప్పుడు ఊగు చూడడమే కానీ తినలేదు నేనైతే. పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడే పొంగలప్ప స్వీట్ పొంగల్, బెల్లంతో ఎస్పెషల్లీ బెల్లం వేసి చేసినాం. మరి ఈరోజు అసలు చూస్తున్నాగానే ఊకు మంచి స్మెల్ వాసన చూస్తున్నాగానే నూరు ఊరిపోతుంది, అంత బాగుంది. మరి ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో మొత్తానికి వచ్చేది ఆరింది అప్పుడైనా చాలా వేడి వేడిగా ఉండదు. మరి ఇది ఇప్పుడే దించింది కదా, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సూపర్ సూపర్ సూపర్. అస్సలు జీవితంలో పొంగల్ అనేది తినలేదు నేను. ఎప్పుడెప్పుడు తినలేను. అప్పుడు దేవుడి ప్రసాదం గుడిలో నందవరంలో హాస్టల్లో, అందరం హాస్టల్లో ఉంటే పక్కన మా హాస్టల్ పక్కన శివుని గుడి ఉండే. ఆ శివుని గుడిలోనే ఏదో ఒక వారం ప్రసాదాలు పెడుతుంటారు. ఇట్లా ఇవి పెడుతుంటారు సేమ్ ఈ పొంగలే, స్వీట్ పొంగలే పెడుతుంటారు. ఇప్పుడు దీన్ని చూస్తే అదే గుర్తొస్తాను. ఇక్కడ నందవరం శివాలయమే గుర్తొస్తుంది. సూపర్ సూపర్ అబ్బా. ఎక్సలెంట్. ఎక్సలెంట్. తిను నిందును. నాకు కాలేజీ తిన్నకి ఇష్టం ఉండదు. చల్లగా అయితేనే మన బిడ్డ అయ్యండి. నీళ్ళు ఎక్కితే నీళ్ళు పడుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మీరు చేసుకొని తినండి అప్ప. సూర్యకైతే తనకు తెలిసిన వరకు అయితే చేసింది స్వీట్ పొంగలి. ఖచ్చితంగా అయితే మీరు కూడా ఫాలో కాండి. మా ఛానల్ కూడా ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వీట్ పొంగల్ అయితే నంబర్ 1. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామప్ప. అంతవరకు బాయ్.